హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చైనీస్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవాల్సిన వెజిటేబుల్స్ వచ్చేసి ఇది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ గార్లిక్ అండ్ జింజర్, వెల్లుల్లి, అల్లం రెండు చాలా చిన్న స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి గ్రీన్ అనియన్స్ ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బీన్స్, పచ్చిమిర్చి కూడా చాలా చిన్న చాప్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ కి మనము క్యారెట్, నేను కొన్ని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను, కొన్ని ఇట్లా చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకున్నాను. సో ఇవి మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ని ఇట్లా ముందే బీట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాం. స్టవ్ పైన ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకొని ఎగ్స్ ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను. సో ప్యాన్ వేడైపోయింది. వేడైపోయిన ప్యాన్ లోకి మనము ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగానే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్. సో ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసేద్దాం. సో ఎగ్ ని మొత్తం ఇట్లా ఫ్లిప్ చేయాలి, అంతేగాని మొత్తం పీసెస్ లాగా చేయకూడదు. జస్ట్ దీన్ని ఫ్లిప్ చేస్తూ ఉండాలి. పీసెస్ చిన్నగా, మరీ చిన్నగా అయిపోవద్దు. గుర్జీగా అయిపోయినట్టయితే అస్సలు అవ్వకూడదు. పెద్ద పెద్ద పీసెస్ లాగానే ఉండాలి. ఫ్రై అయిపోయిన ఎగ్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, జస్ట్ కొంచెం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఎగ్ ని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఎక్కువ ఫ్రై చేస్తే ఎగ్ గట్టిగా అయిపోతుంది, అంత మంచిగా అనిపించదు సాఫ్ట్ గా. సో ఇట్లా ఇంత కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగ్ ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎగ్ ని ఇలా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని సైడ్ కి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ ని వేడి చేసేసుకొని దాంట్లోకి కావాల్సినంత ఆయిల్ ని వేసేసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు ఉంచి నెక్స్ట్ వెజ్జెస్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడైన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న జింజర్, గార్లిక్, అల్లం, వెల్లుల్లిని చాప్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. అది వేసుకున్న వెంటనే అది మాడొద్దు, అంతా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసిన వెంటనే పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, అలాగే క్యాబేజ్ అన్ని ఒకటొకటి వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్ లో బాగా టాస్ చేసుకోవాలి. వెజ్జెస్ ఎక్కువ వేసుకుంటేనే ఫ్రైడ్ రైస్ మంచిగా టేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కొన్ని గ్రీన్ అనియన్స్ నేను ఇప్పుడే వేసేస్తున్నా, ఇంకా కొన్ని గ్రీన్ అనియన్స్ ని లాస్ట్ కి వేసుకుంటాను. సో ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ ని కూడా వేసేసుకుంటాం. సో ఇది ఎగ్ కూడా వేసేసుకొని వెజ్జెస్ లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా కలిపేసుకుంటాం. సో ఇప్పుడు మనము ఈ వెజ్జెస్ లోకి మొత్తం రైస్ వేసేసుకోవాలి.
సో రైస్ని నేను ముందే వండి పెట్టేసుకున్నాను. సో ఈ రైస్ని ఉడికించుకునే ముందు మనం అందులో ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే రైస్ విడివిడిగా ఉంటుంది అతుక్కోకుండా. సో మర్చిపోకుండా ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి రైస్. సో ఇప్పుడు రైస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి. సో మీరు అంతా ఫాస్ట్గా చేస్తేనే ఇది మాడకుండా మంచిగా అవుతుంది. ఇట్లా కింద నుంచి పైనకి లేస్తూ రైస్ని అంతా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రైస్లోకి మనం కారం కావాల్సినంత వేసుకోవాలి. నేను 1.5 స్పూన్స్ వేసుకున్నా. తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకున్న తర్వాత గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి 1 టేబుల్ స్పూన్ అంత వెనిగర్ వేయాలి. అలాగే రెడ్ చిల్లీ సాస్ వేయాలి 1 టేబుల్ స్పూన్. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేయాలి. అట్లనే లాస్ట్కి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా అవుతుంది. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. అన్నీ వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. సో లాస్ట్కి మనం గ్రీన్ ఆనియన్స్ ఉన్నాయి కదా చాప్ చేసి పెట్టుకున్నాం, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి మంచిగా టాస్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేయాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ అదేం మ్యాండేటరీ కాదు. సో అంతే అండి, మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇట్లుంటుంది నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే. సో మీరు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్స్లో ఎట్లా కుదిరిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.